ఈరోజు ఒక మంచి యోగాన్ని చూద్దాము. ఆ యోగం పేరు ఏంటంటే కర్మసిద్ధి యోగము. కర్మసిద్ధి, వాట్ ఈజ్ కర్మ అండ్ వాట్ ఈజ్ సిద్ధి, అసలు పేరు ఏమిటి? కర్మసిద్ధి అంటే ఏంటి? మనము కర్మ అంటే ఏమనుకుంటాం? ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు కలికాలానికి అంటే కలియుగంలో కర్మ అంటే ఉద్యోగం అని అర్థం. అంటే మనం చేసే పని, దేనికోసం చేసే పని? మన భుక్తి కోసం చేసే పని. 10,000 మనం ఏమంటాం? కర్మస్థానము అంటాం. అంటే ఈ కర్మలు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే కర్మ ఏంటంటే ఇట్స్ లైక్ డూయింగ్ యువర్ జాబ్. సో అది ఉద్యోగము అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. సో మనము బతకడం కోసం చేసే ఉద్యోగాన్ని కర్మ అని అంటారు. కర్మ సిద్ధి యోగము. కర్మకి ఇంకొక పేరేంటి? ఎఫర్ట్స్. మనం పెట్టే ఎఫర్ట్స్ని అన్నింటినీ కర్మ అనే అంటాం. అందుకే చూడండి, కొంతమంది ఎవరైనా సన్యాసించాలంటే ఏం చేయాలంటే కర్మ చేయకూడదు. అసలు ఏ పని చేయకుండా ఓన్లీ భగవద్ధ్యానం మాత్రమే ఉంటే అప్పుడు సన్యాసాశ్రమం అంటారు. సో దానికి ఆపోజిట్ ఏంటంటే కర్మ చేయడం అనమాట. చేసిన ప్రతి కర్మ సిద్ధించాలి. సిద్ధి అంటే ఏంటి? మనకి పూర్తి అవ్వాలి అండ్ దానివల్ల ఫలితము రావాలి. సిద్ధించడం అంటే ఏంటి? కోరిక తీరడం లాంటిది కదా. సో కర్మ సిద్ధి అంటే మనం చేసిన కర్మ యొక్క ఫలితము అద్భుతంగా ఉండాలి. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో అచీవ్మెంట్స్ని మనకి ఈ కర్మసిద్ధి యోగము అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే అసలు ఈ యోగం ఎలా ఉండాలి? సో ముఖ్యంగా మనకి దశమాధిపతి, కర్మ అంటేనే దశమస్థానం కదా. సో 10th లార్డ్ వచ్చేసి మనకి కేంద్ర స్థానములో ఉన్నప్పుడు, కేంద్ర స్థానాలు ఏమిటి మళ్ళీ? 1, 4, 7, 10. సో ఈ లైక్ దశమాధిపతి అంటే 10th లార్డ్ వచ్చేసి ఈ కేంద్ర స్థానాలు ఉన్నప్పుడు, దానితో పాటుగా బెనిఫిక్ ప్లానెట్స్తో కలిసినప్పుడు, అంటే లగ్నాత్తు శుభగ్రహాలు కానీ, న్యాచురల్ శుభగ్రహాలు కానీ. న్యాచురల్ శుభగ్రహాలు ఎవరు? గురు శుక్రులు కదా. సో ఇలాగా లగ్నాత్తు శుభగ్రహాలు కొన్ని ఉంటాయి, అలాగే న్యాచురల్. సో ఈ దశమాధిపతి కనుక కేంద్ర స్థానాలలో ఉండి శుభగ్రహాల దృష్టిలో కానీ, శుభగ్రహాల కలయికలో కానీ ఉన్నప్పుడు కర్మసిద్ధి యోగం అనేది ఏర్పడుతుంది. అంటే వీళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో పెట్టే ఎఫర్ట్స్లో సక్సెస్ని చూస్తారు. అంటే సక్సెస్ఫుల్ కెరియర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి చాలా కష్టపడతారు, బట్ సక్సెస్ ఉండదు. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను రావట్లేదు. బికాజ్ వెన్ ద 10th లార్డ్ ఈజ్ నాట్ వెల్ ప్లేస్డ్, దెన్ కర్మసిద్ధి అనేది ఉండదు. సో వెన్ 10th లార్డ్ ఈజ్ వెల్ ప్లేస్డ్ విత్ బెనిఫిక్ ప్లానెట్స్, దెన్ కర్మసిద్ధి యోగం ఉంటుంది. సో ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో హై లెవెల్ ఆఫ్ సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం అవనండి, బిజినెస్ అవనండి, లేకపోతే వ్యవసాయం అవనండి, ఏదైనా వాళ్ళు దేన్ని వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కింద తీసుకుంటారో దానిలో ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి అని చెప్పి. సో ఇటువంటి యోగాలు ఆస్ట్రాలజీలో చాలా బాగుంటాయి. మనం కొన్ని యోగాలని, అవసరమైన యోగాలని వాటి దీన్ని బట్టి, అంటే మనకున్న అవసరాన్ని బట్టి అన్ని యోగాలని చూద్దాం. సో ఈరోజు చూసింది ఏంటంటే కర్మసిద్ధి యోగము 10th లార్డ్ బెనిఫిక్ ప్లానెట్స్తో ఉన్నప్పుడు యోగించేది. సో ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.